అమరుల కుటుంబాలను అమరులను తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ యాడునగం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బొక్కల వారేయాలి. అస్సలు ప్రత్యేకవాదం గురించి అంటే మా ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళను, స్వేచ్ఛ గురించి కొట్లాడినటువంటి వాళ్ళను అవమానంగా మాట్లాడినందుకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ బొక్కల వారేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మా మేధావులు వీళ్ళందరి అమ్మ నా బూతులు తిడుతుంటే మీ ఇళ్ళకు పోయి తీసుకుపోయి కనుక చూపించేది ఉంటే అప్పుడు ఎట్లయితే మా అమరుని భార్య నిన్ను చెప్పుతోటి అందరు కొట్టిండ్రో, మీ ఇళ్ళలో మీ ఆడోళ్ళు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ కోడళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొట్టకపోతే చూడని చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మాట. అంత గలీజ్గా బూతులు మాట్లాడుకుంటా ఉల్టా మళ్ళా వాళ్ళే మనమన్నాం అని చెప్తున్నారు. ఇది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతీయవాదం మీరు ఎవరిని తెలంగాణ అసలు నిన్న తెలకపల్లి రవి ఇంటర్వ్యూ నేను వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చూసుకుంటూ వచ్చినాను. ఆయన కూడా చెప్తున్నారు అసలు ఇది ఎక్కడ మొదలైంది అని. ఎక్కడ మొదలైంది ఇది? మీరు స్టార్ట్ చేశారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు ప్రపంచం గురించి మొత్తం మాట్లాడితే మీరు సురువు చేసి మీరు భూతు పురాణం పెట్టి ఎవర్రా నువ్వు తెలంగాణ నువ్వు మా ఆంధ్ర గురించి మాట్లాడేందుకు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వే ఓడరా అని చెప్పాను. మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మీ తులసి చంద్ కూడా చెప్పింది అక్కడ వార్తలు నేను ఏమైనా వేయాలంటే నాకు భయం అవుతున్నది, ఎన్ని బూతులు తిడుతారో ఏందని తనే చెప్పింది. మాకు ఆడబిడ్డ లెక్క మేము రిసీవ్ చేసుకున్నాం. మా దగ్గర మమేకమై ఇప్పుడు మీరు సెనెట్ మెంబర్లు ఇవన్నీ చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మా దగ్గర కనకరత్తమ్మ అని ఉండే. రత్తమ్మ కనకరత్తమ్మ నీ ముందే ఉంటాయి, ఇక్కడి నుంచి ఎత్తమ్మ, బస్సులోనే పుట్టినావు, బస్సులోనే పెరిగినావు, కాఫీ నీళ్లు తాగుతావు, కార్లెక్కి తిరుగుతావు, ఏ ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవాడికే నీవు కొత్తమ్మ అని ఆమె ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు రాసిండు, ముచ్చటగా రాసిండు. అప్పటి నుంచే నడుస్తూనే ఉన్నది అంత పంచాయతీ. ఎందుకు ఆమె ఇక్కడ కలవలే, కానీ ఇక్కడ కలిసిన మా కాలేజీని దగ్గర పెట్టుకున్నాం కదా. కాలేజీ కూడా ఇక్కడ ఆయన కాదు, కాలేజీతో మాకేం పంచాయతీ లేదు. ఇంటర్నల్ వేరే ఉండదు, కాలేజీ కూడా ఇక్కడనే కదా. కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ కాదు, సెటిలర్స్ వాళ్ళు కూడా. మా బద్రి విశాల్ పిట్టి కూడా ఇక్కడ ఆయన కాదు కదా. ఇటువంటి వాళ్ళని చాలా మందిని మేము గుండె కద్దుకున్నాం కదా. కానీ మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి ఆధిపత్యం చెలాయించాలని. అందుకే మేము మాట్లాడిన వెంటనే అసలు ఈ మనిషి సంగతి ఏంటిది, వీడు మనన్నింట బూతులు తిడుతుంది కదా, వీని చరిత్ర ఏందని తీస్తే ఒక భూమి ఒక్కటి కాదు ఇంకా ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి, అనే మీద సిరీస్ ఉన్నది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ ఉన్నది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక 10 ఎకరాల భూమి గురించి కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ అని చెప్పి పోయినాం. చెరువును కబ్జా అనే పదం ఎట్లా వాడతామని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పేదోళ్లకు చెరువు ఏంటంటే ఏక్ ఫసల్ భూమి ఒకవేళ ఇచ్చిన ఆ ఊరోళ్లకు అక్కడ ఉండేటువంటి వాళ్లకు పొట్టకూటికి లేకుండా ఉండి తిండి గింజలు లేకుండా ఉండి సాగు బతుకులలో ఉంటే ఒక్క పంట వేసుకుంటందుకు, వానాకాలం పంట వేసుకుంటందుకు రాసిచ్చేటువంటి భూమి అది. ఆ భూమి వేరేటోళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు అది. పోనీ మరి ఈయన చదువుకుంటే ఇంటర్మీడియట్ అంటాడు కదా, మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఆయన అడ్వకేట్లు, పెద్ద శరత్ మరార్లు, డైరెక్ట్ ప్రొడ్యూసర్లు అటువంటి వాళ్ళ పేర్ల మీద కనుక తీసుకున్నాడు కదా ఆయన. మరి అది తీసుకుపోయి చూపిస్తే మరి దాని మీద ఏమంటాడు, మీరు ట్రెస్ పాసింగ్ చేసిర్రు అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగి నువ్వు నా నెంబర్ మొత్తం నువ్వు డిస్ప్లేలో పెట్టినవా? నా నెంబర్ నా ప్రైవేట్ నెంబర్ నువ్వు కేసులు పెడతా అంటున్నావు కదా, బరాబర్ పెట్టాలి నువ్వు ఆ భూమి మీదకి, నా మీద, రఘు మీద, సీను మీద ఒక 35-40 మంది పోయినాం మేము. ఎస్, దండయాత్రనే చేసినాం. నువ్వు మా చెరువు కాపాడుతందుకు, మా నేల తల్లి, మా నీళ్లను, మా చెరువులను, మా బతుకమ్మ ఆడేటువంటి నా జాగలకు మేము పోయినాం. నువ్వు నా సెల్ ఫోను ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాడు వీడియో అని చెప్పి నా టెలిఫోన్ నెంబర్ పెట్టి మొత్తం నీ ఆంధ్ర ఎవరెవరు నీ సైనికులు ఉన్నారో, చంద్రబాబు సైనికులు ఉన్నారో, ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మీ ఆంధ్రుల గుణాలు ఏంటియో అందరికన్నా అర్థమైతే ఎవరు దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ సంగతి. ఒక్క సంఘటన ఎక్కడన్నా ఏదన్నా ఒక సంఘటనలా ఇక్కడ ఆంధ్రులను కొట్టే ఉదంతం ఎక్కడన్నా ఉదాహరణ జరిగిందా? ఎక్కడ జరగలే. మా ఊళ్ళే చచ్చిపోయింది, ఇప్పటికీ మా ఊళ్ళే చచ్చిపోతున్నారు. కానీ ఇక కాదు, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణ నీడ్స్ ఐడియాలజికల్ మిలిటెన్సీ మేము ఆలోచన తెంపకూడతాం మిమ్మల్ని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నందుకు మేవాడు ఇట్లా అనగానే మేము రెచ్చిపోలే. మాకు కూడా ఇక తుపాకులు ఇవి అంటే మాకు పెద్ద పనే కాదు. మా పల్లెలలో ఉట్టి కాదు ఆడుకునేటి, అవన్నీ గోళీలు ఆడుకునేటి మాయి. కానీ మేము అట్లా కాదు. నిన్ను ఎక్కడ కొట్టినాం బిడ్డ, నువ్వు చెరువు ఇల్లీగల్ గా 10 ఎకరాలు చెరువు భూమిలో
నువ్వు జల్సాలు చేస్తున్నావు, నువ్వు ఆ జాగలా అని చెప్పి మా గుడిని బంద్ చేసినావు. నువ్వు సనాతన ధర్మం హిందుత్వం అని చెప్పుకుంటా మా కట్టమైసమ్మ చెరువుకు బేడీ లేచినట్టు నువ్వు మొత్తం ఆడ కంచె పెట్టినావు కదా. అది సమాజానికి, నీ సమాజానికి, మా సమాజానికి మేము చూపించినాము. గది మేము చేసేది ఐడియాలజికల్ మిలిటెన్సీ. చేస్తాం, ఇంకా ఉన్నాయి. నీ ఏమేమి ఎస్సీ భూములు ఏమేమి చేసినావో ఇవి చాలా ఉన్నాయి. మీ వాళ్ళ చరిత్ర కూడా చాలా ఉన్నది. ఇవి ఇప్పుడు మేము మా ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి కూడా సవాల్. ఆయన అన్నాడు నిన్న మాట్లాడుకుంటా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా అంటాడు, అది ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే నేను ఇస్తాను. గవర్నమెంట్ నువ్వేంద్ర ఇచ్చేది, వాళ్ళే తీసేసుకుంటారు. తీసుకుంటారు, ఫస్ట్ ఇన్ని బొక్కలు పడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కబ్జాలు ఎందుకున్నావు దాని మీద? నీకు గానే కాదు, రిజిస్ట్రేషన్ కాదు, దొంగ సంతకాలు పెట్టినావు. మేము మ్యాప్ తీసుకుపోయి ఆడ పెడితే ఇది అంతా కాదు, ఇదంతా వేస్ట్ అంటారు. మరి ఆర్డీఓ పెట్టిండు, ఎంఆర్ఓ పెట్టిండు, అందరు పెట్టిరు కదా దాని మీద సంతకాలు. అంటే ఎవరిని పిక్చర్ చేస్తున్నావు? ప్రజలకు చెప్పేది ఏంటంటే, సినిమాలలో వీళ్ళు హీరోయిజంకే పనికొస్తారు కానీ వేరే జీవితాలకు వస్తే వీళ్ళు అన్ని నల్లటి బతుకులు, చీకటి బతుకులు అని చెప్పదలుచుకున్నాను. వీళ్ళందరికీ చీకటి బతుకులు వీళ్ళు బతికేటి అన్ని. నన్ను మా ఊళ్ళో అడిగినరు, అరే నువ్వు అన్నా నువ్వు గడ పోయి ఇంకా బీర్ బాటిల్ పట్టుకుంటా, అవే నీ లెవెల్ ఏంది, నువ్వు బీర్ బాటిల్ పట్టుకునేది ఏంటంటే, అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను అలా ఆవులను పెంచుతున్నా అన్నాడు. నీ ఆవులు పెంచే దగ్గర, అంటే ఆవులు అంటే ఒక పవిత్రమైన జాగా అనే చెప్పేందుకు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆవులు పెంచే జాగాల దగ్గర బీరు సీసాల మొత్తం ఇట్లా గుట్టలేక ఎందుకు ఉంటుందా ఆయన అడిగేటందుకు చూపించిన నేను దాన్ని. ఇప్పుడు చెప్పదలుచుకున్నా. అరే నువ్వు గంత పెద్ద మనిషి బీరు సీసాలు పట్టుకొని కనిపిస్తావా అంటే, ఆడ చూసేవాళ్ళకి అనిపిస్తున్నాడు, అబ్బా ఇంత ఘోరం జరిగిందా అని. నువ్వే చెప్పినావు ఆవులు ఉన్నాయి, నేను ఆవులు పెంచుతున్నా, వేరే ఏం చేస్తలేను అని చెప్పాను. మరి ఆవులు ఉన్న కాడ బీరు సీసాలు ఎందుకున్నాయి? నువ్వు తాగినవా, ఎవరు తాగినా నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పేది ఏంటిది సమాజానికి, నువ్వు చేసేది ఏంటిది అని చెప్పేటని చెప్తున్నాం. ఇంకోటి, తెలంగాణ కాడికి వచ్చి మళ్ళా ప్రత్యేక వాదము, ఉగ్రవాదము అండ్ మీ అయ్యా జాగిరా, నీ అయ్యా జాగిరా అని మాట్లాడింది కదా. దాని తర్వాత చాలా మంది మా ఊళ్ళో కూడా పౌరుషం వచ్చింది, మా పొన్నం ప్రభాకర్లకు వీళ్ళ కూడా పౌరుషం వచ్చింది, ఎస్ మా అయ్యా జాగిరే అని. ఇప్పుడైనా సోయికి రాను ఆయన, సోయికి రాన్రి, ప్రమాదం ఉంది అని చాలా విషయాలు ఏం మాట్లాడుతున్నాడు. ఛానల్, మీడియా ఛానల్ RTV అనేది పెట్టి ఇది మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు కంప్లీట్ గా. అంతకుముందు పిచ్చోడని పెట్టిరు, ఇప్పుడు ఇది పెడుతున్నారు. నేను సమాజానికి చెప్పదలుచుకున్నా, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకు. ఇదే ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ ఒక్కటి చూడరు మీరు అంతేనే. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా ఏందనేది. నువ్వు ఇక్కడ దాకా జూన్ 2వ తారీఖు నువ్వు ఇక్కడ గిచ్చికయ్యం పెట్టుకుంటందుకు వస్తున్నావు కదా. నువ్వు ఇక్కడ కాదు, ఫస్ట్ నీకో నీ అడ్రస్ లేదు, నీ రాజధాని లేదు. నీ రాజధాని కట్టుకో. 12 సంవత్సరాలు మాది, 10 సంవత్సరాలు మాది వాడుకోమన్నా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా మీకు రాజధాని పంచాయతీ ఉన్నది. నీ ఓట్లేసే ప్రజలకు నువ్వు సేవ చేయి నాయన అని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ బొమ్మ పెట్టిగో, ఈ డిమాండ్స్ పెట్టిగో ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా రేపు ఇంకేమేం ప్రచారం చేస్తారో మనకు ఎరకలే. వాళ్ళు ఏమని అనుకోని నాకు ఫరకూడదు కానీ మన తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, బరాబర్ పృథ్వీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం మేము. మన రాజకీయ నాయకత్వం కూడా కరెక్ట్ లేదు. రాజకీయ నాయకత్వం కరెక్ట్ గా ఉండేది ఉంటే ఇలా మాకు ఈ ఇబ్బంది అవసరం లేకుంటుండే, ఈ బూతులు మాకు అవసరం లేకుంటుండే. మళ్ళా రిపీటెడ్ గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి, మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్, మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్ లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటది. సినినమ్స్, యాంటీనమ్స్, రిథమిక్ గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడోళ్ళ దగ్గర కూడా చూపియండి. మీరేమేం భాష, ఏం చెప్తాదలుచుకున్నారని. మేము విగ్రహాలు బలగొట్టేటప్పుడు శ్రీ జాస్వాది బలగొట్టలే. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవలేర నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పండి. బరాబర్ అదే పాటిస్తున్నాం. మాదికు ధర్మం ఉన్నది. జాషువా అయినా, మా పోతలైనా, వేమన్లైనా, ఎవరైనా కానీ మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, మా ఆడబిడ్డల మీద, మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో,
దాన్ని ఖండిస్తేందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా.